అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో తాడిపత్రి నియోజకవర్గం గురించి మనం చూసుకుంటే మనకు మొట్టమొదటిగా ఇద్దరు మాత్రం గుర్తొస్తారు. సో ఒకరు వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఒకరేమో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అయితే ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి హైకోర్టు మీరు సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ఇంటికి వెళ్ళొచ్చని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన మార్గం మధ్యలోనే ఆపి పోలీసులు మీరు వెళ్ళడానికి వీలు లేదు సార్ అని చెప్పేసి ఆయన్ని ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పోలీసులు పాటించకుండా ఆయన్ని పెద్దారెడ్డి గారిని రోడ్డు మధ్యలోనే మరి నిలబెట్టడం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఒక ఎక్స్ఎమ్మెల్యేని, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వకుండా, ప్రజా సమస్యల్ని తెలుసుకోనివ్వకుండా మరి ఈ విధంగా చేస్తున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగమే అనాలి. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అక్కడ ఎమ్మెల్యే, ఈయన మున్సిపల్ చైర్మన్గా దేనిగానో ఉన్నారు ఈయన. అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. సో మేము కూడా ఇప్పుడు ఆ విధంగా ఇబ్బంది పెడతామని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈరోజు ఏపీ హైకోర్టు పెద్దారెడ్డి గారిని ఆయన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాలి, పోలీసులు బందోబస్తు కల్పించాలని చెప్పేసి, అక్కడ ఏదైనా ఇబ్బందులు జరిగితే భద్రత మరింతగా పెంచి ఆయన్ని తీసుకెళ్లాలని చెప్పేసి హైకోర్టు అయితే ఉత్తర్వులు ఇవ్వడం, ఆయనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుగా ఏం చేశారంటే ఈరోజు సోమవారం కనుక ఏదో శివాలయానికి శివుడు బొమ్మ ఆవిష్కరణకి ఆ ప్రోగ్రాం పెట్టడం, అక్కడి నుంచి ఈ ప్రోగ్రాం అయిపోయాక ఇంకొక ప్రోగ్రాం ఉందని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పిలుపునివ్వడం. ఎందుకంటే కేవలం ఆయన్ని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వనని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనేక సార్లు ఆయన మీడియా ముఖంగానే ఆయన చెప్పడం జరిగింది. సో రాజకీయంగా ఆయన్ని అనగదొక్కడం, ఆ నియోజకవర్గంలోకి రానివ్వకుండా మా బలం చూపించుకోవడానికి మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారని కనిపిస్తూ ఉంది.